రా జగదీష్ వెళ్దాం, లేట్ అయిపోతుంది. ఒకసారి ఉండు. ఇప్పుడు మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఏమేమి చేయాలి తెలుసు కదా నీకు? తెలుసులే జగదీష్, రా వెళ్దాం, లేట్ అయిపోతుంది జగదీష్. ఓకే, రిస్క్ ఎందుకు, ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వెళ్దాం, ఓకేనా? ఓకే. ఇప్పుడు మీ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాము. వెళ్తూనే మీ నాన్న అడుగుతాడు, జగదీష్ లెమన్ రైస్ తింటావా బిర్యానీ తింటావా జగదీష్ అని అడుగుతాడు. అప్పుడు నేను లెమన్ రైసే పర్లేదులే అని చెప్తాను, కష్టపడేది ఎందుకు, లెమన్ రైసే పర్లేదులే అని చెప్తాను. అప్పుడు నువ్వేం చెప్పాలి? మా నాన్న, నాన్న ఇంట్లో ఎలాగో లెమన్ రైస్ తింటాను నాన్న, ఇప్పుడు బిర్యానీ చేయనా అని చెప్తాను నేను నాన్నకి. నెక్స్ట్ మార్నింగ్ మరీ వస్తాడు అంకల్, వచ్చి జగదీష్ టిఫిన్ ఉప్మా చేయనా పర్లేదా అని అడుగుతాడు. అప్పుడు నేను పర్లేదు లేండి అంకల్ తింటా నేను అని చెప్తాను. అప్పుడేం చెప్పాలి నువ్వు? నేను చెప్తాను, నాన్న ఇంట్లోనే జగదీష్ ఉప్మా తినడు, ఏదో పూరినో ఏదో ఒకటి చేయపోనా అని చెప్తాను. రాత్రి మా బామ్మర్ది వస్తాడు, వచ్చి బావా బియర్ తాతావా కూల్ డ్రింక్స్ తాతావా బావా అని అడుగుతాడు. అప్పుడు నేను మానేశాను శరత్ అని చెప్తాను. ఏదో ఒకటి తీసుకురా పోరా, అలా జగదీష్ అలాగే అంటాడు, పో తీసుకురా పో అని చెప్తాను. ఓకే, గుడ్ మర్చిపోవద్దు. టైం అయిపోయింది, రా జగదీష్ వెళ్దామంటాను.